సార్ ఇప్పుడు అంటే లో బీపీ అనేది దానికి కూడా ఈ మన రక్తపోటు హై బీపీ ఉన్న మాదిరిగానే మందులు లాంగ్ లైఫ్గా వాడుకునే అవకాశం లేదంటారా? లో బీపీకి ఎక్కువ రకాల ఎక్కువ రోజులు మందులు వాడటమే ఉండదు. ముందు మనకు ఉన్నటువంటి కాజ్ అంటే బాడీలో ఉన్నటువంటి డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోవటం, టైంకి ఆహారం తీసుకోవటం, సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని ఆహారం తీసుకుంటుంటే బీపీ మెయింటైన్ అయిపోతుంది. అవే మందులు. దానికి మందులు ప్రత్యేకంగా మందులు వాడేంత అవసరం ఉండదు లో బీపీకి. సార్ ఇప్పుడు మందులు ఎటు వాడుతున్నాం కదా అని చెప్పని ఆహారపు అలవాట్లలో ఎటు మార్పు రానప్పుడు రక్తపోటు పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అదే ఇప్పుడు మందులు వాడుతున్నా కానీ ఆహార నియమాలు ఇవన్నీ మార్పు చేస్తున్నా కానీ బీపీ మందులు మాత్రం ఇప్పుడు నేను ఆహార నియమాలు పాటిస్తున్నాను, యోగా చేస్తున్నాను కాబట్టి నేను మందులు వాడనక్కర్లేదు అనుకుంటే పెద్ద పొరపాటు. అలా కాదు. ఎందుకంటే మీరు ఆహార నియమాలు పాటిస్తున్నా, యోగా చేస్తున్నా, సాల్ట్ తగ్గించి వాడకుండా, వ్యాయామం చేస్తున్నా కానీ బీపీ కంట్రోల్ ఉందో లేదో చూసుకోకుండా మీరు మందులు ఆపద్దు. ఎందుకంటే మందులు వాడుతూ డాక్టర్ సలహా తీసుకొని దాన్ని బట్టి మందులు మోతాదు తగ్గించుకోవచ్చు. మోతాదు తగ్గిస్తారు. అదుపు అయితే ఇంకా అదుపు లేకపోతే పెంచుతారు. సో అది టైట్రేషన్ ఆఫ్ డోస్ అనేది డాక్టర్ చేతుల్లో ఉంటుంది. డాక్టర్ సలహా తీసుకొనే చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకుంటే మాత్రం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది బీపీ మూలన.